ఇండియాలో హైవే రంగాన్ని పూర్తిగా మార్చిన సంస్థ లెన్స్కార్ట్. ఇది తన ఐపీఓ ద్వారా పబ్లిక్ మార్కెట్లోకి అయితే ప్రవేశించేందుకు అయితే సిద్ధమవుతుందండి. ఈ ఐపీఓ అనేది ఇన్వెస్టర్స్కి లాభాలు కూరుస్తుందా, లేకపోతే ఇలాంటి ఏమైనా రిస్కులు ఉన్నాయా ఏందనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెన్స్కార్ట్ ఐపీఓ మీరు చూసే ఉంటారు కదా. లెన్స్కార్ట్ అనేది ఐవేర్ సంబంధించి, అంటే మనకి ఐ గ్లాసెస్ కానీ, సన్ గ్లాసెస్ కానీ అండ్ లెన్సెస్కి సంబంధించి మనకు చాలా స్టోర్స్ చూస్తుంటాం సిటీలలో. సో దానికి సంబంధించిన ఐపీఓ అయితే మనకైతే ఇప్పుడు మార్కెట్లోకి అయితే రాబోతుందండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇది మనకి 2008లో అయితే ఎస్టాబ్లిష్ అయిందండి. ఇది ఫోకస్డ్ అండ్ ఐవేర్ కంపెనీ, అంటే ఇది డిజైన్ చేస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బ్రాండింగ్ వేరే కంపెనీస్ సంబంధించిన ఐ ప్రొడక్ట్స్ సంబంధించి కూడా ఇది బ్రాండింగ్ అయితే చేస్తుంది అనమాట. ఇది ఐ గ్లాసెస్, సన్ గ్లాసెస్ అండ్ కాంటాక్ట్ లెన్సెస్ అండ్ యాక్సరీస్ ఇవన్నీ కూడా ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, డిజైన్ చేస్తుంది, అలాగే బ్రాండింగ్ కూడా చేస్తుంది అనమాట. ఇది మనకి యాజ్ ఆఫ్ మార్చ్ 31, 2025కి వచ్చేసరికి మనకి 2723 స్టోర్స్ అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి ఇండియాలో అయితే గురుగ్రామ్ అండ్ బీవాది రాజస్థాన్లో అయితే ప్రజెంట్ అయితే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరుగుతుంది టూ లొకేషన్స్లో. ఇది వచ్చేసి మనకు యాప్ ఉంటుందండి. ఈ లెన్స్కార్ట్ యాప్లో మనకి సూటబుల్ ఏవైతే మనకి స్పెట్స్ ఉన్నాయో అవి మనకు సూటబుల్ అవుతాయా లేదా చెక్ చేసుకోవడానికి యాప్లో ఫేస్ స్కానింగ్ అనేది ఉందన్నమాట. సో మీరు ఏదైతే స్పెట్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారో అది మనకి యాప్లో అయితే విజిబిలిటీ అయ్యి మనమైతే చెక్ చేసుకుంటాము. అద్దంలో ఎట్లా చెక్ చేసుకుంటామో అలాగా మనం యాప్లో కూడా చెక్ చేసుకొని మనమైతే స్పెట్స్ అయితే కొనుక్కోవడానికి మనకు ఒక ఆప్షన్ అయితే ఉందండి. అలాగే హై టెస్ట్ హెడ్ హోమ్ అన్నమాట, అంటే వీళ్ళు హోమ్ డెలివరీ ఇంటికి వచ్చి కూడా వీళ్ళు హై టెస్ట్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్లో కూడా మనకి ప్రొడక్ట్స్ కొనుక్కుంటే విత్ ఇన్ 2 to 3 డేస్లో అయితే వీళ్ళైతే డెలివరీ చేస్తున్నారు. అలాగే ఆఫ్లైన్ స్టోర్స్ కూడా చాలా ఉన్నాయి, చాలా సిటీస్లలో. మ్యాక్స్ అన్ని సిటీస్లలో స్టోర్స్ అయితే ఉన్నాయి. సో అక్కడికి కూడా వెళ్ళి ఈజీగా అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ టు కన్జ్యూమర్ అప్రోచ్ అదే చెప్తున్నా కదా. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ కస్టమర్కి, ఇప్పుడు వాళ్ళు ఇంటికి రావాలన్నా కూడా ఇంటికి వచ్చి చెక్ చేసి డెలివరీస్ ఇవ్వడం ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఇదొక ఒకప్పుడు తెలియదు. ఒకప్పుడు స్పెట్స్ అంటే మనము ఏంటిది, లైక్ ఓన్లీ మనకు సైట్ వస్తేనే కొనుక్కోవాలని చెప్పేసి ఉండేది. బట్ ఇప్పుడు అట్లా కాదు కదా. సో సన్ గ్లాసెస్ అని చెప్పేసి, లుకింగ్ కోసం అని చెప్పేసి, ఇలా డ్రెస్ స్టైలుతో పాటు సన్ గ్లాసెస్, సో ఒక లుక్ కోసం అనేది కూడా ఇప్పుడు మనం అందరం స్పెట్స్ అయితే కొనుక్కుంటున్నాం కదా. సో అలాంటి ఫీల్డ్లో ఇదైతే మంచి సక్సెస్ అయిందని అయితే చెప్పవచ్చండి. సో ఇది బిడ్డింగ్ డేట్స్ వచ్చేసి మనకు అక్టోబర్ 31 నుండి నవంబర్ 4 వరకు అయితే బిడ్డింగ్ అయితే చేసుకోవచ్చు. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి రూ. 14,134. మనకు ఒక లాట్ అప్లై చేస్తే మనకు 38 షేర్స్ అయితే వస్తాయి. ప్రైస్ రేంజ్ వచ్చేసి రూ. 382 నుంచి రూ. 402 వరకు అయితే ఉంది. ఇష్యూ సైజ్ వచ్చేసి 7,278 కోట్లు అన్నమాట. ఇది పెద్ద పెద్ద ఇష్యూ అన్నమాట. ఇది బిగ్ ఐపీఓకి అయితే చెప్పుకోవచ్చు. మనకు అలాట్మెంట్ డేట్ వచ్చేసి నవంబర్ 6, లిస్టింగ్ డేట్ వచ్చేసి నవంబర్ 10గా అయితే చెప్పుకోవచ్చు అండి. ఇది ఫ్రెష్ క్యాపిటల్ కమ్ ఆఫర్ ఫర్ సేల్ అనమాట. ఇందులో 7,278 కోట్లలో మనకు ఫ్రెష్ ఇష్యూ అంటే ఆఫర్. ఫ్రెష్ ఇష్యూ కింద వీళ్ళు ఏంటంటే 2,150 కోట్ల ఫ్రెష్ క్యాపిటల్ కింద వీళ్ళైతే ఐపీఓ ఇష్యూ చేస్తున్నారండి. ఇందులో సైజులో మనకి దగ్గర దగ్గర 5,34,82,587 షేర్స్ అయితే ఫ్రెష్ ఇష్యూ కింద వీళ్ళైతే ఇస్తున్నారు. ఫేస్ వాల్యూ వచ్చేసి రూ. 10. ఆఫర్ ఫర్ సేల్ కింద మాత్రం 5,128 కోట్ల 02 దగ్గర వీళ్ళు ఆఫర్ ఫర్ సేల్ కిందనే ఎక్కువగా 5,000 కోట్లు, 7,000లో 5,000 కోట్ల పైన ఆఫర్ ఫర్ సేల్ కింద. అంటే ఇదంతా కూడా ఇన్వెస్టర్స్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓన్లీ కంపెనీకి ఎంత వెళ్ళిపోతుంది, 2,150 కోట్లు మాత్రమే కంపెనీకి వెళ్ళిపోతుంది. మిగతా అంతా కూడా ఇన్వెస్టర్స్కి వెళ్ళిపోతుంది. సో అందులో క్యూఐబీఎస్కి 75%, హెచ్ఎన్ఐకి 15%, రీటైల్స్కి మాత్రం 10% మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దీని పర్పస్ ఏంది, అసలు ఎందుకు ఐపీఓ వస్తుంది అంటే, చూడండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి కొత్త కొత్త స్టోర్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు కదా సిటీస్లలో. వాటి కోసం అయితే దగ్గర దగ్గర 273 కోట్లు అయితే ఖర్చు పెట్టబోతున్నారు. అలాగే వీళ్ళు కొన్ని లీజులు తీసుకుంటారు కదా ఆ బ్రాంచెస్, లైక్ స్టోర్స్, వాటికి లీజెస్ అమౌంట్ అని, రెంట్ అమౌంట్ అని, మళ్ళీ లైసెన్స్ అగ్రిమెంట్స్ అని చెప్పేసి, సో ఇవన్నిటికి కూడా పే చేయడానికి
591 కోట్లు అయితే వీళ్ళు ఖర్చు పెట్టబోతున్నారు. అలాగే టెక్నాలజీ, ఇన్వెస్టింగ్ ఇన్ టెక్నాలజీ అండ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అయితే 213 కోట్లు అయితే ఖర్చు పెట్టబోతున్నారు. అలాగే మార్కెటింగ్ అండ్ బిజినెస్ ప్రమోషన్ ఎక్స్పెన్సెస్ పోతే దగ్గర అంటే వీళ్ళు ఎక్కువగా ప్రమోషన్స్ కోసమే 320 కోట్లు మాత్రం ఖర్చు పెడుతున్నారు, ఓన్లీ ప్రమోషన్స్కే. మరి ఇది ఒక పాయింట్ అయితే చేసుకోండి. ఇంకా మనకి పాజిటివ్ విషయానికి వస్తే మనకి స్ట్రాంగ్ బ్రాండ్ ప్రౌడ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మ్యాక్స్ సిటీలో ఉన్న వాళ్ళకైతే, పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే మ్యాక్స్ తెలియకపోవచ్చు, కానీ సిటీలో ఉన్న వాళ్ళకైతే మ్యాక్స్ తెలుసు. లెన్స్కార్ట్ అంటే ఒక స్టాండ్ బ్రాండ్ పవర్ అని చెప్పేసి. ఇది ఓమ్ని ఛానల్ ప్రెజెన్స్, అంటే ఇది ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ రెండిట్లో ఉంది కాబట్టి ఇది కూడా ఒక పాజిటివ్ అని చెప్పేసుకోవచ్చు. వర్టికల్ ఇంటిగ్రేషన్ అంటే ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, తనే తయారు చేస్తుంది, తనే అమ్ముతుంది కాబట్టి అదొక ప్లస్ అని చెప్పుకోవచ్చు. అలాగే మెయింటైన్ ప్రోడక్ట్ క్వాలిటీ కూడా బాగుంటుంది అన్నమాట. రిమైనింగ్ బ్రాండ్స్తో పోలిస్తే దీని క్వాలిటీ కూడా బాగుంటుంది కాబట్టి అది కూడా ఒక మంచి పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ప్రాఫిటబుల్ అంటే ఫ్రమ్ లాసెస్ నుంచి ఇది ఇప్పుడు ప్రాఫిట్స్లోకి అనేది కంపెనీ అనేది వచ్చింది. ఒక 2 years బ్యాక్ ఇది లాసెస్లో ఉండి ప్రజెంట్ లాస్ట్ 2 years నుంచే ఇది ప్రాఫిట్లో ఉందని చెప్పేసి చెప్తున్నారు. మనకి నెగిటివ్ వచ్చేసి ఏంటంటే హై ఆపరేటింగ్ కాస్ట్స్, ఎక్కువగా ఓపెనింగ్ అండ్ మెయింటైనింగ్ న్యూ స్టోర్స్, కొత్తగా స్టోర్స్ పెడుతున్నారు కదా, వాటికి ఇప్పుడు స్టోర్స్ పెట్టడానికి, ఎంప్లాయీస్కి, మెయింటైనింగ్కి, వీటన్నిటికి కూడా ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే వీళ్ళకి లోకల్ స్టోర్స్ నుంచి కూడా కొంచెం కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఒక 1500 ఉందనుకోండి, రిమైనింగ్ చిన్న చిన్న స్టోర్లలో 800, 900 కూడా అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి దగ్గర కాంపిటీషన్ అనేది కూడా ఉంటుంది మనకి. అలాగే హై వాల్యుయేషన్ కూడా హైలో ఉంది. లిస్టింగ్ రేట్స్ కూడా మనకు తక్కువ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. మార్కెటింగ్ స్పెండ్ రోజ్ 27% ఇన్ 1 year, అండ్ లీగల్ ఇష్యూస్ కూడా కొన్ని నడుస్తున్నాయి అన్నమాట. సో ఇది ఒకసారి అయితే చూసుకోండి. మనకి ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసి 19.85% ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ పోస్ట్ ఇష్యూ ఇప్పుడు ఇష్యూ చేసిన తర్వాత మనకు 17.52 మాత్రమే అవుతుంది అనమాట. సో ఇవి కనుక మీకు చూసుకుంటే లాస్ట్ చూడండి, 23లో -63 crores లాస్ట్లో ఉంది, 24లో -10 crores లాస్ట్లో ఉంది. ఆల్మోస్ట్ ఓన్లీ లాస్ట్ ఇయర్లో ఎప్పుడైతే మనకు March 25 మన లాస్ట్ ఫినాన్షియల్లో మాత్రమే వీళ్ళు లాస్ట్లో నుంచి గెయిన్లోకి వచ్చారన్నమాట. 279 కోట్ల ప్రాఫిట్తో అయితే ఉన్నారు. లాస్ట్ క్వార్టర్లో మాత్రం 61 crores లాభంతో అయితే ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వీళ్ళు ఓన్లీ లాస్ట్ ఇయర్లో మాత్రమే వీళ్ళు ప్రాఫిట్లో ఉన్నారు. అంతకుముందు 24 వరకు కూడా వీళ్ళు లాస్లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. సో టోటల్ ఇన్కమ్ కానీ, ఎబిటా కానీ కూడా బాగానే ఉంది. నెట్వర్త్ బాగానే ఉంది. రివర్స్ అండ్ సర్ప్లైస్ అండ్ టోటల్ బారింగ్ అప్పులు కూడా దగ్గర వీళ్ళకి 330 కోట్ల అప్పులు కూడా ఉన్నాయని చూపిస్తున్నారు. సో ఆర్ఓసి కానీ, ఆర్ఓఎన్డబ్ల్యూ కానీ, ఎబిటా మార్జిన్ కానీ అన్నీ కూడా బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనకి జిఎంపీ వచ్చేసి అయితే ప్రజెంట్ నేను వీడియో చేసే టైంకి అయితే 68 రూపీస్ ఉంది. అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 16% గెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇదన్నీ ఏంటంటే పెరుగుతుంది తగ్గుతుంది అన్నమాట. సో జిఎంపీ రేట్ అనేది, సో లిస్టింగ్ టైంకి ఇది ఎలా ఉంటుంది ఏందనేది చూడాలి మరి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.